హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మనం ఒక గ్రాండ్గా ఉండే డిజైన్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. దానికోసం నేను ఇలా 2 స్ట్రాండ్స్ ఆఫ్ కాటన్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. మళ్ళీ ఇలాంటి రెడీమేడ్ కుచ్చూస్ అనేటివి తీసుకున్నాను ఫ్రెండ్స్. మనం ఈరోజు బీడ్స్ ఇలాంటివి డ్రాప్ షేప్ బీడ్స్, ఇలాంటి బీడ్ క్యాప్, మళ్ళీ ఇలాంటిది ఒక రౌండ్ బీడ్, ఇలాంటి చిన్న పర్ల్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే శారీలో వచ్చేసి సిల్వర్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. ఇప్పుడు నేను వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. మనం చీరకి ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ ఇలా నాట్స్ అనేటివి సేమ్ కలర్ ఉన్న కాటన్ థ్రెడ్ తీసుకొని ఇలా నాట్స్ అనేటివి వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నేను ఇలాంటి డ్రాప్ షేప్ బీడ్ అనేది ఎక్కిస్తున్నాను. ఇలా డ్రాప్ షేప్ బీడ్ ఎక్కించాక ఒక పర్ల్ అనేది వేసుకోవాలి. తర్వాత ఒక గోల్డ్ది రౌండ్ బీడ్, మళ్ళీ ఒక బీడ్ క్యాప్, ఇలా బీడ్ క్యాప్, ఇవన్నీ ఎక్కించుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి మనం ఇలా డ్రాప్ షేప్ బీడ్, తర్వాత పర్ల్, తర్వాత ఒక గోల్డ్ బీడ్, తర్వాత ఒక బీడ్ క్యాప్ ఇలా వేసుకున్న తర్వాత మనం ఏదైతే కుచ్చు అనేది రెడీ చేసుకున్నామో ఆ కుచ్చుని ఈ నీడిల్లోకి ఇలా ఎక్కించుకొని ఒకసారి దీన్ని ఇలా టైట్గా అనుకొని నీడిల్ని మళ్ళీ రివర్స్లో మనం పర్ల్ వరకు తీయాల్సి ఉంటుందండి. తీసి మనం మళ్ళీ ఒక డ్రాప్ బీడ్ అనేది వేసుకోవాలి. ఎక్కువ డిస్టెన్స్లో కాకుండా కొంచెం దగ్గర డిస్టెన్స్లోనే మనం దీన్ని కూడా ఇట్లా కుట్టుకోవాలి. ఇక్కడ వేసిన దాంట్లోనే నాట్స్ అనేటివి మనకు ఇది టైట్గా కనిపించే వరకు ఇలా మనము నాట్స్ అనేటివి ఇలా దీనికి ఇక్కడ వేసుకోవాలండి. ఇలా నాట్స్ అనేటివి వేసుకున్నాక మళ్ళీ రివర్స్లో నీడిల్ ఈ బీడ్లోకి తీసి ఇప్పుడు నీడిల్ని ఇక్కడ కట్ చేసేయాలి. మళ్ళీ మనము ఒకసారి ఇలా నాడ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఎక్కడైతే ఇట్లా మార్క్ చేసామో మనము ఇలా నాడ్ అనేది వేసుకున్నాం కదా, మళ్ళీ ఇట్లా నాడ్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక డ్రాప్ షేప్ బీడ్ అనేది ఇట్లా ఎక్కించుకోవాలి. తర్వాత ఒక చిన్న పర్ల్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ అనేది ఇలా వేసుకోవాలి. తర్వాత ఒక బీడ్ క్యాప్ వేసుకోవాలండి. ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏదైతే ఇలా రెడీగా చేసుకున్నామో కుచ్చు, దాన్ని ఇలా ఎక్కించుకొని ఒక్కసారి మళ్ళీ రివర్స్లో నీడిల్ని ఇలా పర్ల్ వరకు నీడిల్ని ఇలా తీసుకొని రావాల్సి ఉంటుందండి. మళ్ళీ ఒక డ్రాప్ షేప్ బీడ్ వేసుకొని ఇది ఎక్కడ వరకు అయితే వస్తుందో కొంచెం ఇలా చూసుకొని దీన్ని ఇలా టైట్గా ఒక 2 నుంచి 3 నాట్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు రివర్స్లో నీడిల్ అనేది ఇందులోకి ఇలా తీసి ఎక్సెస్ థ్రెడ్ని మనం ఇక్కడ ట్రిమ్ అనేది చేసేయాలి. అప్పుడు ఈ డిజైన్ అనేది ఇలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో. ఐ హోప్ అందరికీ ఈ డిజైన్ నచ్చి ఉంటుందని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ డిజైన్ నచ్చుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.